కోసం ఇద్దరు భార్యలు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అతడు మా ఆయనే అంటే కాదు కాదు మా ఆయనే అంటున్నారు ఇద్దరు మహిళలు. భర్తను తన వెంటే పంపాలని ఒకరు, కాదు కాదు తన వెంటే పంపాలని మరొకరు పోలీస్ స్టేషన్ ముందే భీష్మించారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరి పేరు హారిక, మరొకరి పేరు లావణ్య. ఈ ఇద్దరు మహిళలు కోరుకుంటున్న ఆ వ్యక్తి పేరు మధు. జీడిమెట్లలో నివసించే మధు 20 ఏళ్ల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం ఎదులపల్లి గ్రామానికి చెందిన హజోరత్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక హజోరత్ అనారోగ్యంతో మృతి చెందింది. తర్వాత ఆమె చెల్లెలైన హారికను 2009లో మధు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ దిల్సుఖ్ నగర్ లో నివసిస్తున్నారు. పెళ్లి చేసుకున్నట్టు వీడియో ఉందండి. పెళ్లి ఫోటోలోనే బర్త్ సర్టిఫికేట్ లో కూడా ఉన్నారు. చేసుకున్నాడండి, ఇంట్లోనే చేసుకున్నాడండి. నాకు మ్యాచెస్ వస్తున్నాయని నాకు తాళి కలిసి కట్టేశాడండి. బలవంతంగా అంటే ఆయన నాకు తాళి కట్టేటప్పుడు ఇంకేం మాట్లాడలేదు. నేను కూడా ఇష్టపడుతున్నాను కదా అనుకుని. అప్పుడు ప్రెగ్నెంట్ అయినా నాకు చెప్పాడండి నిజం. నాకు పెళ్లి అయిందని ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు చెప్పాడండి. అప్పుడు నాకు పెళ్లి నుంచి కాంప్రమైజ్ అయిపోయింది సార్. నేను ఎప్పుడైందండి పెళ్ళి? ఎప్పుడైంది? 22లో జనవరి 28న అయిందండి. 22లో అవును. అప్పుడు 1 year దగ్గర 1 year అట్లా 1 year అవుతుందండి. నేను పెళ్లి చేసుకున్నాక ప్రెగ్నెంట్ అయ్యానండి. జూలై నెలలో అయ్యాను ప్రెగ్నెంట్. నేను తప్పుగా అయితే ఏం ఇది కాలేదు. నన్ను తప్పుగా అయితే నన్ను ఎవరు పెంచలేదండి. నాకు మా అమ్మ నాకు లేదండి, నాకు ఎవరు లేరండి. అతను నన్ను చేసుకున్నాడండి. ఏం అడిగినా మాడతాను. ఈవిడికి మళ్ళీ తర్వాత నాకు నిజం చెప్పాడండి. ఏంటిని ఈవిడికి చేసుకుని నాకు గొడవలు అవుతున్నాయి అది ఇది అని చెప్పాడండి. ఇప్పుడే నన్ను పట్టించుకోవట్లేదు. మధు స్పీచ్ థెరపిస్ట్ గా పనిచేస్తుండగా హారిక ఓ చీరల షోరూమ్ లో సూపర్వైజర్ గా పనిచేస్తోంది. తాను పనిచేస్తున్న చోట స్పీచ్ థెరపీ కోసం చేరిన ఏపీలోని కాకినాడకు చెందిన లావణ్య అనే యువతితో మధుకు పరిచయమైంది. ఇది ప్రేమకు దారితీసింది. లావణ్యను మధు 2022లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2023లో సంతానం కలిగింది. అప్పట్నుంచి మధు లావణ్య దగ్గరకు రావడం తగ్గించాడు. ఆమె నిలదీయడంతో తన భార్యతో ఇబ్బంది ఎదురవుతోందని చెప్పి అప్పుడప్పుడు ఆమె వద్దకు వెళుతున్నాడు. అయితే భర్త మూడో పెళ్లి విషయం హారికకు తెలియడంతో లావణ్య వద్దకు వెళ్లకుండా భర్తను కట్టడి చేసింది. కాగా భర్త తన ఇంటికి రావడం లేదంటూ లావణ్య కోదండరాం నగర్లోని మధు హారిక ఉంటున్న ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తమకు న్యాయం చేయాలని హారిక, లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.